బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎవరు మీ ఫేవరెట్ నిఖిల్. ఎందుకు బ్రదర్? నిఖిల్ గేమ్ జెన్యూన్ ఉంటుంది, బాగా ఆడతాడు. టాస్క్ అయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగా ఆడాడు. సో నిఖిల్. నిఖిలా అంటే నిఖిల్లో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీస్ ఏంటంటే మరి? నిఖిల్లో గుడ్ క్వాలిటీస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అది బాగా మెయింటైన్ చేస్తాడు, అందరితో కలిసి ఉంటాడు, గేమ్ కూడా బాగా ఆడతాడు. ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ అంటే? బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఇంకా ఎక్కడైనా గేమ్ కాబట్టి కంపల్సరీ అప్పుడప్పుడు బ్యాడ్గా చేస్తారు, అప్పుడప్పుడు అంతే. బ్యాడ్ క్వాలిటీస్ అంటే తక్కువే నిఖిల్లో తక్కువ. నబిల్ అయితే సూపర్. నబిల్ టాప్ 1 ఎక్స్పెక్టింగ్. నబిల్ అయితే నబిల్లో గుడ్ క్వాలిటీస్ అంటే చెప్తున్నా. నబిల్లో గుడ్ క్వాలిటీస్ గేమ్ ప్లే, ఫ్రెండ్షిప్, అందరితో కలిసి ఉండడము, గేమ్ కూడా జెన్యూన్ గా ఆడతాడు, ఎవరికి హాని చేయడు, ఎవరికి హార్మ్ఫుల్ ఉండడు. ఓకే, బ్యాడ్ క్వాలిటీస్ అంటే? బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ ఏం చెప్తాం సార్. గేమ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఎయిత్ అంత లేదు అంటే పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు. సీజన్ 7 పల్లవి శాతం. ఓకే బ్రదర్, ప్రేరణ గేమ్ ఎలా? ప్రేరణ గేమ్ కూడా ఓకే. ప్రేరణ ఏంటంటే ఎవరైతే నిఖిల్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో ఉండి గేమ్ గోయింగ్ అవుతుంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ తను ఉండడం ఇప్పటి వరకు. విష్ణుప్రియ ఇంకా రోహిణి ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ వాళ్ళు వెళ్ళిపోయారు ముందే. ఓకే, ప్రేరణలో గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అని చెప్తాం. ప్రేరణ గుడ్ క్వాలిటీస్ అందరితో బాగానే ఉంటుంది. ప్రేరణ కూడా గేమ్ ఆడుతుంది, బట్ ఏంటంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ తను టాప్ 10కి వెళ్ళిపోవాలి ఇంకా అనుకున్నది అంతే. ఓకే, నిఖిల్ ఓడిపోతే పేరే. నబిల్ గౌతమ్ రెడ్డి ఉన్నాడా? గౌతంలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? గౌతంలో నచ్చిన క్వాలిటీ అగ్రెషన్ తో ఉంటాడు ఎప్పుడు, కానీ జెన్యూన్ అతను, చాలా జెన్యూన్. బ్యాడ్ క్వాలిటీస్ అంటే చెప్తాం. క్వాలిటీస్ అంటే ఏం చెప్తామండి, ఏం లేవు. ఓకే బ్రదర్, మరి ఇంకా అవినాష్ పేరే తీయట్లేదు, టాప్ 5 లో ఉన్నాడు. మరి అతను ఎలా వచ్చాడు అసలు? అతను గుడ్ క్వాలిటీ అంటే బ్యాడ్ క్వాలిటీ? అవినాష్ కూడా ఎందుకంటే మొత్తం ప్లానింగ్ తోటి ఉంటుంది సార్. ఎక్కడైనా బయట నుంచి వచ్చారు కదా వాళ్ళు, ముందే స్టార్టింగ్ లో నుంచి లేరు కదా, బట్ జెన్యూన్ ప్లేయర్. అవినాష్ కూడా చాలా బాగా ఆడతాడు, ఎంటర్టైనర్. చాలా మంది ఏమంటారంటే అసలు కమెడియన్స్ ఎందుకు అప్పయ్యట్లేదు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు గేమ్స్ లో, ఎంటర్టైన్మెంట్ మిగతా వారికంటే ఎక్కువ ఆడుతున్నారు అని అంటారు కదా. మీరు ఎందుకు కమెడియన్ కి సపోర్ట్ చేయట్లేదు? కమెడియన్ కి ఎందుకు సపోర్ట్ చేయట్లంటే బయట చేసుకొని వాళ్ళు కమెడియన్ చేసుకున్నా వాళ్ళు ఫేమ్ అవ్వగలుగుతారు, బట్ వీళ్ళు అలా కాదు కదా. సీరియల్స్ ఉంటేనే కదా వాళ్ళకి. సో అందుకని మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి గేమ్ పరంగా కాదు, ఫేమ్ ఉంటుంది బయట. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, బయట చాలా ఫేమ్ ఉంటుంది వాళ్ళకి. కమెడియన్స్ కి ఈజీగా కంపల్సరీ వస్తుంది సపోర్ట్. అంటే వీళ్ళకి సపోర్టింగ్ కోసం మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఎవరికి కమెడియన్స్ కాకుండా మిగతా ఉన్న వాళ్ళకి? అవును. ఓకే అన్న, టాప్ 2 అంటే ఎవరు చెప్తారు? టాప్ 2 వీళ్ళిద్దరి మధ్యనే ఉంటారు. టాప్ 2 నబిల్ అన్నట్టు. ఇద్దరి మధ్యలో ఎవరిద్దరి మధ్యలో టాప్ 1 టాప్ 2 ఉంటారు? టాప్ 1 అయితే గౌతమ్ ఎక్స్పెక్టింగ్. గౌతమ్ అండ్ టాప్ 2 నబిల్. గౌతమ్ వర్సెస్ మన నబిల్ అంతేనా? అంతే. నిఖిల్ టాప్ 3 లా?